వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన 15 మెంబర్స్ నుంచి టాప్ 5 ఎవరు వెళ్తారు హౌస్ లోకి అనేది మాట్లాడుకుందాం. పక్కా టాప్ 5 చెప్తాను. అబ్బాయిలు ఎంతమంది వెళ్తారు, అమ్మాయిలు ఎంతమంది వెళ్తారు, టాప్ 6 అయితే అబ్బాయిలు ఎంతమంది వెళ్తారు, అమ్మాయిలు ఎంతమంది వెళ్తారు, ఓటింగ్ ద్వారా టాప్ 5 అయితే అబ్బాయిలు ఎంతమంది సెలెక్ట్ చేస్తారు, జడ్జెస్ ఎంతమంది సెలెక్ట్ చేస్తారు, అదే టాప్ 6 అయితే జడ్జెస్ ఎంతమంది సెలెక్ట్ చేస్తారు, ఓటింగ్ ద్వారా ఎంతమంది వెళ్తారు. సో ఇవన్నీ మాట్లాడుకుందాం, 1 by 1 మాట్లాడుకుందాం. మాస్క్ మ్యాన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్తాను పోయే కొద్ది. ఇది సూపర్ ఉందన్నమాట, వాళ్ళు అనిపించింది. అది మాస్క్ మ్యాన్ కానీ వింటే గాల్లోకి లేస్తారేమో, ఆ రేంజ్ న్యూస్ అనమాట. మాస్క్ మ్యాన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా లైక్ చేసి కూడా చూడండి, కానీ వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు. మళ్ళీ ఇది ఒకటి పక్క కష్టాలు ఉంది రమేష్, నీకు ఓవర్ యాక్షన్ గడివి నువ్వు. ఇప్పుడు టాప్ 5 ఆ టాప్ 6. ఫస్ట్ టాప్ 5 గురించి మాట్లాడుదాం. టాప్ 5 లోకి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టడానికి అన్ని అర్హతలు ఉండి కంప్లీట్ గా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ఇంకా ఆ పిల్ల వెళ్ళిపోయిందిరా అని అనుకున్న పిల్ల మన శ్రీజ. ఆ అమ్మాయి ఒక్కటే ప్రస్తుతానికి కన్ఫామ్ గా కనిపిస్తుంది. మిగిలిన అందరిలో కొంచెం కన్ఫ్యూషన్ ఉందన్నమాట. సెకండ్ పేరు ఇంకేదైనా ఇంకొక పేరు చెప్పరా మహేష్ గా అని అంటే, సరే ఇంకొక పేరు కూడా చెప్తాను, ఆ పేరు ప్రియా. ఈ అమ్మాయి కూడా కన్ఫామ్ గా లోపలికి వెళ్ళిపోతుంది, తిరుగులేదు. అది ఓటింగ్ ద్వారా అవ్వచ్చు, లేదా జడ్జెస్ సెలెక్ట్ చేయడం ద్వారా అవ్వచ్చు, అది టాప్ 6 అవ్వచ్చు, టాప్ 5 అవ్వచ్చు. ఈ అమ్మాయి పక్కా బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టేదానికి ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి వీళ్ళిద్దరిది అనమాట. ఇక్కడ డిస్ప్యూట్ ఏమన్నా ఉన్నా, కన్ఫ్యూజన్ ఏమన్నా ఉన్నా, క్లారిటీ లేనిది అబ్బాయిల దగ్గర మాత్రమే. పిచ్చ కాంపిటీషన్ కనిపిస్తా ఉంది. కొంతమందికి ఓటింగ్ లో పీక్స్ లో ఉన్నారు, పర్ఫార్మెన్స్ లో కొంచెం తక్కువలో ఉన్నారు. కొంతమంది పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉన్నారు, ఓటింగ్ చాలా వీక్ గా ఉంది. సో కాబట్టి ఓటింగ్ పడని వాళ్ళని, ఓటింగ్ లేని వాళ్ళని గ్రాండ్ లాంచ్ రోజు ముగ్గురు జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు జడ్జెస్ లో నుంచి ఎవరికైతే ఓటింగ్ పడట్లేదో వాళ్ళని మేబీ సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురు జడ్జెస్ ముగ్గురు అబ్బాయిలు సెలెక్ట్ చేస్తారా, మళ్ళీ దాంట్లో ఒక అమ్మాయి కూడా ఉంటుందా టాప్ 5 అయితే? సో టాప్ 5 అయినప్పుడు ఒక అమ్మాయి ఖచ్చితంగా ఉంటే ఆ అమ్మాయి ప్రియా అవుతుంది, బిందు సెలెక్ట్ చేస్తుంది. మిగిలిన ఇద్దరు జడ్జెస్, మేల్ జడ్జెస్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు జడ్జెస్ ఇద్దరు సెలెక్ట్ చేయాలి. ఆ ఇద్దరు సెలక్షన్ కి కూడా పోటీ పడుతున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, ఒకళ్ళు నాగా, 2 మాస్క్ మ్యాన్, 3 మనీష్, 4 షకీబ్. ఈ నలుగురికి ఛాన్స్ ఉన్నాయి. ఓటింగ్ లో పవన్ కళ్యాణ్ కి, డెమోన్ పవన్ కి క్లాష్ బీభత్సంగా నడుస్తుంది. వాళ్ళిద్దరిలో నుంచి ఒకళ్ళు మాత్రమే సెలెక్ట్ అవుతారు. దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. యాజ్ ఆఫ్ నో ఎడ్జి పవన్ కళ్యాణ్ కి చూపిస్తుంది. బట్ డెమోన్ పవన్ పేరే వినిపిస్తుంది, డెమోన్ పవన్ లోపలికి వెళ్తున్నారు అంటున్నారు. నిన్న హర్షిత్ రెడ్డి అని ఒక పర్సన్ ఉన్నారు. సో అతను సినిమాలు కూడా చేశారు, మన రీసెంట్ గా శుభమని సినిమా కూడా చేశారు. యాక్చువల్ గా అతను లోపలికి వస్తే డెమోన్ పవన్ కి ఛాన్స్ లేదు, ఆర్మీ పవన్ కి క్లియర్ అయిపోద్ది రూట్ అనుకున్నాము. బట్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే హర్షిత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో కాబట్టి డెమోన్ పవన్ కళ్యాణ్ మధ్య క్లాష్ ఇంకా నడుస్తూనే ఉంది. వీళ్ళిద్దరిలో నుంచి ఓటింగ్ నుంచి ఒకళ్ళు సెలెక్ట్ అవుతారు. వీళ్ళిద్దరిని అసలు ఏ జడ్జి సెలెక్ట్ చేయరు. ఓటింగ్ లో ఎవరు సెలెక్ట్ అయితే వాళ్ళు అనమాట. బట్ ఎడ్జ్ మాత్రం పవన్ కళ్యాణ్ చూపిస్తుంది, ఓకేనా? ఓటింగ్ లో ఇటు జడ్జెస్ ఎవరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. సో నవదీప్ వచ్చేసరికి నవదీప్ దగ్గరికే క్లాష్ వస్తుంది అనమాట. సో నవదీప్ దగ్గరికి వచ్చేసరికి మాస్క్ మ్యాన్ ఆర్ షకీబ్, నవదీప్ వాళ్ళిద్దరిలో ఒకరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అభిజిత్ దగ్గరికి వచ్చేసరికి మనీష్ ఆర్ నాగా, వీళ్ళిద్దరిలో ఒకరిని సెలెక్ట్ చేయాల్సి వస్తుంది అనమాట చెరఫ్ జడ్జి. బిందు దగ్గర డిస్ప్యూట్ ఏం లేదు. బిందు ఖచ్చితంగా 5 అయితే బిందు సెలెక్ట్ చేసే నేమ్ ప్రియాదే. అదే 6 అయితే ఇద్దరు ఆల్రెడీ ప్రియా అండ్ నెక్స్ట్ అమ్మాయి పేరేంటి శ్రీజ, వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు. కాబట్టి ఈ పేరు బిందు చెప్పే పేరు దివ్య నిఖిత అన్నా చెప్పొచ్చు, లేదంటే ఇంకొక అబ్బాయి పేరు చెప్పొచ్చు. అప్పుడు 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు అవుతారు. 6 అయితే 5 అయితే 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు అనమాట. యాజ్ ఆఫ్ నౌ కనిపిస్తుంది. ఎందుకంటే నాగా రేస్ లోకి వచ్చాడు, నాగా బాగా ఆడుతున్నాడు అండ్ అభిజిత్ కూడా మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏదైతే తోపు అనుకున్నామో మనీష్ అభిజిత్ ఒక కాంప్లిమెంట్ కూడా మనీష్కి ఇవ్వలేదు అండ్ టాన్ చేస్తూనే ఉన్నాడు. సో మనీష్ కి హౌస్ లో మొత్తం అగైనెస్ట్ గానే నడుస్తూ ఉంది. సో ఆ అగైనెస్ట్ గా నడిచే వ్యక్తి, అంత కంప్లీట్ గా నెగిటివ్ ఉన్న వ్యక్తిని బిగ్ బాస్ లోపలికి పంపించి టీఆర్పీ కోసం ట్రై చేస్తాడా అంటే, ఇక్కడ చిన్న దాంట్లో నెగిటివ్ అయ్యాడు, అంత పెద్ద దాంట్లో ఇంకా నెగిటివ్ అవ్వచ్చు, అతను అతి తెలివితోటి అని బిగ్ బాస్ నమ్మితే అతను లోపలికి తీసుకుంటారు. ఎవరి చేత సెలెక్ట్ చేపిస్తారు, అది అభిజిత్ సెలెక్ట్ చేస్తారు. లేదు అనుకుంటే మాత్రం నాగా పక్కా సెలెక్ట్ చేస్తారు అనిపిస్తుంది. ఎందుకంటే నాగా కాంప్లిమెంట్ ఇచ్చారు, నాగా గేమ్ బాగుంది. మరి టూ మచ్ ఎక్స్పోజర్ లేకపోయినా కూడా అతని కామెడీ కానీ, అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అండ్ ఎపిసోడ్లు మొత్తం మీద, సో ఏదైతే ఆ నాగుపాము కాట వేసిన ఎపిసోడ్ కొంచెం ఫన్నీగా నడిచింది కాబట్టి సో నాగాకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కంపేర్ టు మనీష్ కంటే. ఇటు పక్క దగ్గరికి వచ్చరికి షాకీబా లేకుంటే మాస్క్ మ్యాన్ నవదీప్ దగ్గర పెడితే సో డెఫినెట్లీ నవదీప్ మాస్క్ మ్యానే సెలెక్ట్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ షకీబ్కి కూడా తక్కువేం కాదు, షకీబ్కి ఓటింగ్ కూడా పడుతుంది. లేదా షకీబ్ని కూడా ఓటింగ్ లోకి వేసేసామనుకోండి, మాస్క్ మ్యాన్ డైరెక్ట్ గా నవదీప్ చేత సెలెక్ట్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ కి ఓటింగ్ బాగా పడట్లేదు. యూట్యూబ్ పోల్స్ అవ్వచ్చు, ఇన్స్టా పోల్స్ అవ్వచ్చు, లేదా మన ఇంట్యూషన్ దాటి మెయిన్ లో పడుతుందా అంటే, సో అక్కడ కూడా ఆర్మీ పవన్ కళ్యాణ్, షకీబ్ ఈ 3 పేర్లు వినిపిస్తున్నాయి ఓటింగ్ ఎక్కువ పడే పేర్లు. మన మాస్క్ మ్యాన్ పేరు వినిపించట్లేదు. బట్ కాబట్టి మాస్క్ మ్యాన్ త్రూ జడ్జెస్ ద్వారా సెలెక్ట్ అవుతారు. ఎందుకు ఇంత కన్ఫర్మ్ గా చెప్తున్నానంటే, ఎవరైతే సెలబ్రిటీస్ ని అప్రోచ్ అవుతుంటే, కొంతమంది సెలబ్రిటీస్, ఒక 2-3 సెలబ్రిటీస్ ఆ మాస్క్ మ్యాన్ ఎవరో అతను ఉన్నాడు కదా గుండు చేసుకుని, అబ్బో అతను ఉంటే మేము రామండి, మా వల్ల కాదు అంటున్నారంట.
అలా మాట్లాడారంట. ఎవరైతే కాంటాక్ట్ అవుతారో బిగ్ బాస్ టీము వాళ్ళతో మాట్లాడారంట. సో అంత రేంజ్‌లో మాస్క్ మ్యాన్ భయపిస్తున్నాడు జనాల్ని. ఆ రేంజ్ ఉంది. కాబట్టి సో మాస్క్ మ్యాన్ డెఫినెట్‌లీ ఈ ఒక్క పాయింట్ చాలు, ఈ ఒక్కటి చాలు మాస్క్ మ్యాన్ బిగ్ బాస్ హౌస్‌లోకి లోపలికి సగర్వంగా, గర్వంగా అడుగు పెట్టడానికి. సో మాస్క్ మ్యాన్ లోపలికి వెళ్తారని అనిపిస్తుంది. కాబట్టి మాస్క్ మ్యాన్‌కి కన్ఫర్మ్‌గా అప్పుడైతే మాస్క్ మ్యాన్ కన్ఫర్మ్, ప్రియా కన్ఫర్మ్, శ్రీజ కన్ఫర్మ్. ఇంకా ఓటింగ్ ద్వారా అంటే ఆర్మీ పవన్‌కి ఎడ్జ్ చూపిస్తుంది కాబట్టి నాలుగో పర్సన్ ఆర్మీ పవన్ అవుతాడు. ఐదో పర్సన్ మనీషా, నాగానా అంటే సో కొంచెం కామెడీ చేసేవాళ్ళు, కొంచెం మెతగ్గా ఉండేవాళ్ళు, కొంచెం ఇన్నోసెంట్‌గా ఉండి కామెడీ చేసేవాళ్ళు, ఇన్నోసెంట్‌గా ఉంటూ గేమ్ ఆడుతూ టాస్క్‌ని కంప్లీట్‌గా ఫినిష్ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరిలో కొంచెం అతి తెలివి గల వాళ్ళు, అసలు తెలివితేటలు ఉన్నా కానీ దాన్ని కనిపించకుండా గేమ్ ఆడేవాళ్ళు ఎవరు ఒకళ్ళు. సో వీళ్ళిద్దరిలో కొంచెం బెటర్ కంటెస్టెంట్ ఎవరు అంటే బిగ్ బాస్ హౌస్‌కి ఆ ఫన్ కూడా కావాలి కాబట్టి ఆ సెలబ్రిటీస్ తోటి మనోడు ఉన్నప్పుడు ఆ ఫన్ జనరేట్ అయిద్దని అనుకుంటుంటే నేను పక్కాగా నాగా అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్నటి నుంచి కొంచెం నాగా పేరు బాగా వినిపిస్తుంది కాబట్టి, అందులో అభిజిత్ పొగిడాడు కాబట్టి నాగా పేరు ఎక్కువ వినిపిస్తుంది కంపేర్ టు మనీష్. సో ఐదుగురు అయితే మాస్క్ మ్యాన్, పవన్ కళ్యాణ్, నాగా, ప్రియ, శ్రీజ ఈ ఐదుగురు పక్కా వెళ్తారు. ఒకవేళ ఆరుగురు అయితే మనీష్ని కూడా లోపలికి తీసుకుంటారు, నాగా కూడా లోపల ఉంటారు. లేదు ఇంకా నాగాకి కిస్మత్ బాగలేదు పాపం నాగా ఇంకా లేదు రైట్ అనుకుంటే సో నాగా ఎగ్జిట్ అవుతాడు, దివ్య ఎంటర్ అవుతుంది. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు ఇలా అవుతుంది అనమాట. ఇంతకన్నా కాంబినేషన్ ఏం లేదు. ఐదుగురు అయితే మాత్రం మనీష్కి ఛాన్సే కనిపించట్లేదు. ఆరుగురు అయితే మనీష్కి ఛాన్స్ కనిపిస్తుంది. అది కూడా అమ్మాయిలు ఇద్దరే అయితే. అమ్మాయిలు ముగ్గురు అయితే మాత్రం అక్కడ కూడా మనీష్కి ఛాన్స్ కనిపించట్లేదు. సో మేబీ మనీష్ తన చేతులారా తను చేసుకున్నాడేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనీష్ మీద ఎక్కడ పాజిటివ్ ఒపీనియన్ కనిపించట్లేదు. అతను తోపు గేమ్ ఆడుతున్నాడు అనేది కూడా కనిపించట్లేదు. బట్ టీం అంతా కలిపి బిగ్ బాస్ టీము, అక్కడ కంటెస్టెంట్స్, జడ్జెస్, యాంకర్ అంతా కలిపి కార్నర్ చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. అదొక్కటి మాత్రమే అనిపిస్తుంది. అండ్ షకీబ్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కడైనా ఉన్నాయి అంటే సో షకీబ్ని తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ నవదీప్ చెక్కిన శిల్పం కాబట్టి సో నవదీప్ దగ్గరికి వెళ్తే మేబీ తీసుకునే ఛాన్స్ ఉందేమో. కాకపోతే నవదీప్ మనవాడికి ఓటింగ్ పడుతుంది కాబట్టి సో మనవాడిని ఓటింగ్ కేటగిరీలోనే తీసుకోవాలనుకుంటున్నారేమో డౌట్. సో అక్కడ వచ్చేసరికి ఛాన్స్ ఓటింగ్ కేటగిరీలోకి వెళ్తే పవన్ కళ్యాణ్ దాటి ఓటింగ్ పడుతుందంటే కొంచెం అది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. సో ఓటింగ్లో క్లారిటీ లేదు కాబట్టి మనోడి దగ్గర షకీబ్ది కూడా చాలా డౌట్ కనిపిస్తుంది అనమాట. ఓవరాల్గా ఇదనమాట. లేదు నేను ఏదైతే రీజన్ చెప్పానో మేబీ ఖచ్చితంగా ఎవరో కొన్ని తీసుకోవాలి కాబట్టి సో అలాగా షకీబ్ కూడా ఛాన్స్ ఉందంటే షకీబ్ని కూడా తీసుకుంటారు. ఇది నాకున్న క్లారిటీ. కొంచెం కన్ఫ్యూజన్గానే చెప్పుంటాను బట్ నేను క్లారిటీగానే ఉన్నాను. నా టాప్ 5, నా టాప్ 6, మీ టాప్ 5, మీ టాప్ 6 ఏంటనేది మీరు కామెంట్ చేయండి. 100 జై హింద్.